హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారట్. న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మధ్య కోర్ట్ అనే సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. అయితే టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు అయితే ప్రేక్షకులను మెప్పించేశాడనుకోండి. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్తో పాటు హర్ష రోహన్, కాకినాడ శ్రీదేవి కూడా కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ అయితే వచ్చేసింది. కోర్టు సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి. అయితే ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమంతో మొదలైపోయింది. అలాగే ఈ చిన్నదానికి తెలుగులోనూ మంచి ఆఫర్సే వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అలాగే ఒకరిద్దరు తెలుగు యంగ్ హీరోల సినిమాల్లోనూ అవకాశం వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఇక లవ్ స్టోరీ కథల్లో నటించాలని నాకు ఆఫర్స్ వస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. కానీ నాకు ఇప్పుడే అలాంటి సినిమాల్లో నటించాలని లేదు అని అంది. అయితే తాను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టానని, హీరోయిన్ అవ్వడం కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అని, కానీ నా వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తానని అంటోంది. అండ్ యాక్టింగ్ మీద పట్టు వచ్చాక అన్ని రకాల పాత్రలు చేయాలని, ఖచ్చితంగా చేస్తాను, మంచి పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలనుంది అని అంటూ చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఈ చిన్నది కోర్టు సినిమాలో జాబిల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళ సినిమాలో ఎలాంటి పాత్రలో మన ముందుకు రాబోతుందో చూడాలి మరి.